వెల్కమ్ బ్యాక్. ఇక భ్రూణ హత్యలపై జిల్లా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి గ్రామంలో ఒక ఆశా వర్కర్ గర్భిణులను మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దీంతో భ్రూణ హత్యలకు ఆస్కారం ఉండదు. అయితే మగపిల్లల కోసం చూసేవారు తాము గర్భవతులు అయ్యామని కూడా ఎవరికీ చెప్పడం లేదట. మగపిల్లాడు అని తెలిస్తేనే తాము గర్భం దాల్చామని చెప్తున్నారట. ఆడపిల్లని తెలుసుకుంటే గర్భాన్ని తీసివేస్తున్నారని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్ల మీద దాడులు చేసి భ్రూణ హత్యలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో భ్రూణ హత్యలు చేస్తూ స్త్రీలని కడుపులోని బిడ్డనే చంపేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం. స్త్రీని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన, గవర్నమెంట్ పైన, ఇటు ప్రభుత్వ వైద్యుల పైన, అందరిపైన ఉన్నది. కానీ ఈ స్కానింగ్ సెంటర్ల ద్వారా ముందుగా చెక్ చేసుకొని అమ్మాయి అబ్బాయి అని చూడడము, చూసి అమ్మాయి అని తెలిస్తే భ్రూణ హత్య చేయడం జరుగుతుంది. అయితే దీనికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఈ స్త్రీల పైన అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. అందుకే స్త్రీ అంటుంటే కనడానికి భయపడిపోతున్నారు. తర్వాతకి వరకట్నాలు అని చెప్పేసి అదొక భయం అనమాట ఉంది. దాని వలన కూడా స్త్రీ అంటే భయపడిపోతున్నారు. ఇవన్నీ మనం ఖండించాలి అంటే స్త్రీకి మనకి గౌరవమైన స్థానం ఇవ్వాలి. స్త్రీకి మనము స్వతంత్రాన్ని ఇవ్వాలి. స్త్రీ సమాజంలో పురుషుడితో సమానంగా ఉండే విధంగా మనము వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. అలా ఇచ్చినప్పుడు స్త్రీని ఇంకా కనాలి అనేటువంటి ఒక భయం అనేది పోతుందన్నమాట. అలా మనం చేయాలి. ఆ విధంగా చేసి భ్రూణ హత్యలని నిరోధించాలి మనం. భ్రూణ హత్యలపై ప్రముఖ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్ను రాజ్ న్యూస్ బృందం సంప్రదించింది. లింగ నిర్ధారణ పరీక్షలపై ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కడుపులో ఉన్నది ఆడ శిశువా, మగ శిశువా తెలుసుకునేందుకు గతంలో ఎక్కువ మంది కుతూహలం చూపించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. అలా కాదు, చదువుకొని వారు పల్లెల నుంచి వచ్చిన వారు చెట్టాలంటే భయంతో లింగ నిర్ధారణ పరీక్షలకు భయపడుతున్నారని తెలిపారు. కానీ చదువుకున్న వారు, సొసైటీలో పెద్ద పొజిషన్లో ఉన్నవారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిపై అధికారులు ఫోకస్ చేయాలంటున్న డాక్టర్ దానేటి శ్రీధర్తో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం గత 6 నెలలుగా జిల్లాలో జరుగుతున్నటువంటి భ్రూణ హత్యలకు సంబంధించి చాలా వరకు కూడా అందరూ కంగారు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే బేసిక్గా హాస్పిటల్స్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, నిజంగా వచ్చినటువంటి మదర్ యొక్క లేదా ఫాదర్ యొక్క సైకాలజీ అలా ఉంటుందా పేషెంట్స్కి సంబంధించి, అసలు వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవుతారు డాక్టర్స్ని కానీ స్కానింగ్ సెంటర్స్ని కానీ ఒకసారి మాట్లాడడం కోసం ప్రస్తుతం అంతా పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, యాక్చువల్లీ ఈ 6 నెలల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో బర్త్ రేషియోస్లో అమ్మాయిల కంటే అబ్బాయిల రేషియో చాలా ఎక్కువగా ఉంది. సో దీన్ని బేస్గా తీసుకొని చాలా వరకు భ్రూణ హత్యలు జరుగుతున్నాయేమో అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హాస్పిటల్కి వచ్చేటటువంటి లైక్ ప్రెగ్నెంట్స్ కానివ్వండి లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలా ఉంటారు, నిజంగా వాళ్ళు జెండర్ ఐడెంటిఫికేషన్ చేయడం కోసం అంతా ఆలోచిస్తారంటారా, అడుగుతారంటారా? అసలు సుమారుగా నా దగ్గర నెలకి ఒక 100 డెలివరీస్ వరకు అయ్యాయి అనుకుందాం. కిందటి నెల లాస్ట్ 4 months స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. సుమారుగా 60 to 70 డెలివరీస్ అయ్యాయి మంత్లో నాకు. అందులో అబ్బాయిలు ఒక నెలలో అబ్బాయిలు ఒక 4-5 ఎక్కువ పుడితే, ఇంకో నెలలో అమ్మాయిలు 4-5 పుట్టడం. లాస్ట్ మంత్ అనుకోండి, వాళ్ళు 25 మంది పుట్టారు, వీళ్ళు 25 మంది పుట్టారు. సో అమ్మాయిలు అబ్బాయిల రేషియోలో అమ్మాయిలు తగ్గి అబ్బాయిలు పెరుగుతున్నారు అంటే, నేనైతే యాజ్ ఏ గైనకాలజిస్ట్గా ఇది భ్రూణ హత్యలు చేస్తూ ఉండడం వల్ల, ఫీటిసైడ్ సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుండడం వలన ఈ రేషియో ఆల్టర్ అయ్యింది అని అయితే నేను అనుకోవట్లేదు. న్యాచురల్గా కొన్ని నెలల్లో అమ్మాయిలు ఎక్కువ పుడుతూ ఉంటారు, కొన్ని నెలల్లో అబ్బాయిలు పుడుతూ ఉంటారు, అలా జరుగుతూ ఉండుండొచ్చు, అంతే తప్ప నేనైతే అనుకోను. ఫస్ట్ పాయింట్. సెకండ్, భ్రూణ హత్యలకు దారి తీయడం గురించి ఆలోచిస్తే నాలాంటి గైనకాలజిస్టులే కాకుండా స్కాన్ సెంటర్స్లో మళ్ళీ చెప్తున్నా, ఎథికల్ వాల్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, మోరల్ వాల్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, దేవుడు అంటూ ఒక నమ్మకం ఉండేవాళ్ళు ఎవరు కూడాను గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, ఈ యాక్ట్ని అభిమానించేవాళ్ళు, ధైర్యంగా దాన్ని ఫాలో అవ్వాలి అని అనుకునే వాళ్ళనే నేను చూశాను తప్ప, అతిక్రమించాలి, ఏదో క్రైమ్ చేయాలి, లేదా ఆ భ్రూణ హత్య అంటే సెక్స్ డిటర్మినేషన్ చేసి మనీ సంపాదించాలి అని ఆలోచించే డాక్టర్లు అయితే నా వరకు, నా జూనియర్స్లో కానీ మా బ్యాచ్మేట్స్లో కానీ నేనైతే చూడలేదు మేడం. నేనైతే ఈ ఫైండింగ్ 100% ఇన్సిడెంటల్ ఫైండింగ్ అని నేను అంటాను. ఈవెన్ 2003-2010 సంవత్సరం వరకు అయితే మాత్రం నిజంగానే చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు, సార్ మాకు పాప బాబా చెప్పండి అని చెప్పి. కానీ లాస్ట్ 2-3-4 years చెప్పాలి, ఈవెన్ కోవిడ్ తర్వాత చెప్పాలి అంటే అసలు నిజంగా మాకు పాప ఎవరు బాబు ఎవరు అని ఏ ఒక్కరూ నన్ను అడగలేదు ఇంతవరకు. సరదాగా కూడా ఎవరు నన్ను అడగలేదు.
ఎందుకు అడగట్లేదు అంటే మనుషుల తాలూకా సైకాలజీ కూడా చాలా మారింది మేడం. ఇంత ముందరలా లేరు. ఇంత ముందర బాబే కావాలి, పాపే కావాలి, వంశోదరు కావాలి, 3-4 పిల్లలు కానాలి అలా ఆలోచన అయితే. ఎందుకంటే నేను ఎక్కువ డెలివరీస్ చేస్తాను, జిల్లాలోనే ఎక్కువ డెలివరీ చేసే డాక్టర్ నేనే. పూర్ పీపుల్ వచ్చి, చదువు లేని వాళ్ళు వచ్చి సెక్స్ అన్నది అడిగితే నేరం, జైల్లో పెట్టేస్తారేమనే భయంతో డాక్టర్ని అడగడం మానేశారు ఈ మధ్యకాలంలో. కానీ హయ్యర్ అఫీషియల్స్ సెక్స్ డిటర్మినేషన్ ఇస్ ఎ క్రైమ్ అని తెలిసిన ప్రతి ఒక్కరు కూడాను ఈ యాక్ట్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళే అడగడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఏదైనా డాక్టర్గా మా బాధ్యత ఏంటి అంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. డెఫినెట్గా ఒక మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని ఫాలో అవ్వాలి. సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ ఎ క్రైమ్ అని గవర్నమెంట్ ఎప్పుడైతే పెట్టిందో దాన్ని జనాలకు అర్థమయ్యేటట్టుగా పోస్టర్ ప్రజెంటేషన్ ఉండాలి. అది చూపించి చెప్పే వాళ్ళకి, అడిగే వాళ్ళకి ఇద్దరికి కూడా జైలు శిక్ష ఉంటుందన్న విషయం అందరికీ తెలియజేయాలి అని సున్నితంగానే తిరస్కరించాలి. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. ఈ జెండర్ రేషియో ఏదైతే ఉందో పుట్టినప్పుడు బర్త్ రేషియో, సో దాని మీద ఎక్కువగా ఈ వార్తలన్నీ వస్తున్నాయి అనుకోవచ్చు. సో జనరల్గానే ఈ బర్త్ రేషియో అనేటటువంటిది మారుతూ ఉంటుందా నెలల వైజు ఏంటి? అది మనం చెప్పలేం మేడం. నేను అదే చెప్తాను కదా, 20 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. ఎవ్రీ మంత్ మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే మళ్ళీ మనస్ఫూర్తిగా దేవుడు సాక్షిగా చెప్తున్నా, మా దగ్గర సెక్స్ డిటర్మినేషన్ జరగదు. రెండోది అలాంటి జరిగిన పేషెంట్స్ కూడా యూజువల్గా వచ్చి ఉండరేమో అని అనుకుందాం. సో నా దగ్గర ఉన్న ఈ 25 ఇయర్స్ తాలూకా మంత్లీ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా ఒక నెలలో అమ్మాయిలు పుట్టొచ్చు, ఒక నెలలో అబ్బాయిలు పుట్టుండొచ్చు. కానీ చాలామంది చైనీస్ క్యాలెండర్ అని చెప్తూ ఉంటారు. అందులో ఆ డేట్ ఫాలో అయితే మా బాబు పుడతాడు, ఆ డేట్ ఫాలో అయితే మా పాప పుడుతుంది అని చెప్తుంటారు. దాన్ని కూడా బేస్ చేసి నేను స్టడీస్ చేశాను. కానీ అక్కడ కూడా ఏ చైనీస్ క్యాలెండర్ కూడా పర్ఫెక్ట్ కాదు మేడం. సో చూసారు కదా, సాధారణంగానే ఒక మంత్ అటు ఇటుగా ఒక మంత్ అమ్మాయిల రేషియో ఎక్కువ ఉంటే ఇంకొక మంత్ అబ్బాయిల రేషియో ఎక్కువ ఉంటుంది. కానీ సెక్స్ డిటర్మినేషన్ చేసి ఇలా జెండర్ బయాస్ చేసి మాత్రం ఎవరు కూడా చేయమని చెప్తున్నారు. అండ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకి పేదవాళ్ళ కంటే ఎవరైతే హైయర్స్ ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఏ జెండర్ అనేటటువంటిది అడగడం కోసం డాక్టర్స్ మీద ప్రెషర్ కూడా పెడతారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.